దేవుని ప్రయాణం. ఆ రోజు హవీలా చాలా సంతోషంగా తన తండ్రి దగ్గరకొచ్చి తండ్రి నోవాహుతో, నాన్నా, ఈరోజు నాకు పెద్ద బహుమతి ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు చర్చిలో నేను మీరు చెప్పిన కథని చెప్పాను. అందుకే నాకు పాస్టర్ గారు చాలా పెద్ద బహుమతి ఇచ్చారు. ఈ బహుమతి నాకు కాదు నాన్న, మీకే సొంతమవుతుంది. మీరే నాకు గొప్ప కథని చెప్పారు. విశ్వాసంతో ఎలా ఉండాలనేది మీరు చెప్పారు. అది అందరికీ నచ్చింది. పాస్టర్ గారు కూడా నన్ను మెచ్చుకున్నారు. అందరూ నాకు చప్పట్లు కొట్టారు నాన్న అని చెబుతుంది. ఆ మాటలు విన్న నోవాహు చాలా సంతోషపడుతూ కుమార్తెతో, చాలా మంచిది తల్లి. ఈరోజు రాత్రి నీకు మరికొన్ని కథలు చెప్తాను. రాత్రి వరకు నేను ఉండలేను నాన్న, నాకిప్పుడే కథను చెప్పండి. అందుకు నోవాహు సరే అని చెప్పి కథను చెప్పడం మొదలు పెడతాడు. సరే, చెప్తానమ్మా, విను. తగ్గింపు జీవితం ఎలా ఉండాలి, భక్తి జీవితం ఎలా ఉండాలి అనేది మనమిప్పుడు ప్రభువు ప్రయాణం ద్వారా తెలుసుకుందాం అని కథను చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు ప్రభువైన క్రీస్తు తన యొక్క శిష్యులతో ఉన్నప్పుడు ఆ ఊరిలో మార్గాల యందు ప్రభువు చుట్టుముట్టాలని భావిస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న వ్యక్తి జీవన్. ప్రభువా, మీకోసమేమో గుర్రాలను ఏర్పాటు చేస్తాం ప్రభువా. మీరు గుర్రం మీద ఊరు మొత్తాన్ని సందర్శించొచ్చు, సువార్తని ప్రకటించొచ్చు అని పలికెను. అప్పుడు ప్రభువైన క్రీస్తు, చూడండి, గుర్రాల మీద స్వారీ నాకేలా? మన దగ్గర అన్నీ ఉన్నా దేవుని కృప, దేవుడు మన చెంత లేకపోతే ఏది ఉన్నా అది వ్యర్థమే. మీరొక పని చెయ్యండి. ఈ దిశగా ప్రయాణించిన ఎడల ఒకచోట గాడిద కట్టివేసి ఉంటుంది. మీరు గాడిదను, గాడిద పిల్లల్ని తోలుకొని రండి అని పలికెను. అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి ప్రభువు చెప్పినట్టుగా గాడిదను, గాడిద పిల్లను తీసుకొనొస్తాడు. ప్రభువు గాడిద మీద కూర్చొని ఊరేగుతూ ఉంటాడు. అక్కడ ప్రజలందరూ కొందరు ప్రభు క్రీస్తు యొక్క రాకను గమనించి ఆయనకు కొబ్బరి మట్టలు, ఈత మట్టలను నేలపై పరిచి స్వాగతం పలుకుతూ ఉంటారు. ప్రభువైన క్రీస్తుకి వందనాలు, ప్రభువైన క్రీస్తుకి ఆహ్వానాలు అంటూ అరుస్తూ అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రభు వాళ్ళందరికీ సువార్తను ప్రకటించి వారిని దీవిస్తాడు అని ఒక చిన్న కథనే చెప్తాడు. అప్పుడు ఆ కథని విన్న హవీలా, నాన్న, ప్రభువు ఎందుకు గుర్రాన్ని వద్దు అని గాడిద మీద కూర్చున్నారు? గాడిద మీద ఊరేగింపంటే ఎవరైనా తప్పు చేసిన వారిని కదా గాడిద మీద ఊరేగిస్తారు. కానీ ప్రభు ఎందుకు ఇలా చేశాడు? అవును, ఎందుకంటే హవీలా, ప్రభువైన క్రీస్తు తలుచుకుంటే రాజయోగం చెయ్యొచ్చు. ఆయన తలుచుకుంటే ఆయనకు ఏదైనా సొంతమవుతుంది. రాజుల్లాగా గొప్పగా గుర్రాల మీద స్వారీ కూడా చేస్తూ వెళ్ళొచ్చు. కానీ అది ప్రభువైన క్రీస్తు చెయ్యలేదు. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు జనులకు ఒక్కటే చెప్పాలనుకున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో తగ్గింపు జీవితం అనేది ఉండాలి. అది లేని ఎడల నీ పరలోక రాజ్యానికి వారసుడివి కాలేవు అని. ఆ మాటలు విని హవీలా, అసలు తగ్గింపు జీవితం అంటే ఏంటి నాన్న అని ప్రశ్నించగా, తగ్గింపు జీవితం అంటే మన దగ్గర డబ్బుందని, ఎదుటివారి దగ్గర డబ్బు లేదు అని వారి మీద పెత్తనం చెలాయించకూడదు. వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా చేసిన ఎడల నీవు పాపం చేసిన దానివవుతావు. ప్రేమతో వారితో మాట్లాడాలి. అహంకారం చూపించకూడదు. తగిన వరకు నువ్వు వాళ్ళకి సహాయం చెయ్యాలి. ఇదంతా కూడా తగ్గింపు జీవితానికి నిదర్శనం అని చెబుతాడు. ఆ మాట విన్న ఆమె చాలా సంతోషపడుతుంది. అప్పుడే హవీలా తల్లి రూతు అక్కడికి వస్తుంది. ఏమండి, మిమ్మల్ని పాస్టర్ గారు పిలుస్తున్నారు. అమ్మాయిని కూడా తీసుకుని రమ్మన్నారు. ఆయన ఇక్కడికి రావడానికి ఏదో ప్రార్థన ఉందంట. వీలైతే మిమ్మల్ని రమ్మని అన్నారు. లేదంటే ఆయన రేపు మిమ్మల్ని వచ్చి కలుస్తానని అన్నాడు. ఆ మాట విన్న నోవాహు పాపను తీసుకుని చర్చికి వెళ్తాడు. అక్కడ పాస్టర్ గారు వారిని చూసి, వందనాలు నోవాహు. వందనాలు పాస్టర్ గారు, రమ్మని చెప్పారంట. నోవాహు, హవీలా చాలా తెలివైన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయికి నువ్వు నీతి మార్గాన్ని బోధిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేనిక్కడికి మిమ్మల్ని పిలిపించటానికి కారణమేంటంటే,
పాప ఎందుకు సండే స్కూల్ నడపకూడదు? ఇంత చిన్నపిల్ల సండే స్కూల్ ఎలా నడుపుతుంది పాస్టర్ గారు? తనకి పూర్తిగా వాక్యాలు ఇంకా తెలీదు. బైబిల్ కూడా పూర్తిగా తెలియకుండా ఎలా తను సండే స్కూల్ నడపగలదు? నీతి మార్గం బోధించటానికి పూర్తిగా పరిశుద్ధ గ్రంథం తెలియాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వారిని నీతి మార్గంలో, భక్తి మార్గంలో నడిపిస్తే చాలు. ఈ ప్రయాణంలో ఆమెకి ప్రభువైన క్రీస్తు తోడుగా ఉండి పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా బోధించుటకు సహాయం చేస్తాడు. ఈ ఆలోచన నాకు ఆ ప్రభువైన క్రీస్తు కలిగించాడు. ఇలా ఎందుకు అనుకోకూడదు మీరు? ఈమె ద్వారా ఎన్నో తెలుసుకోవచ్చు. ఆ మాట వినగానే తను సరే అని అంటాడు. పాప కూడా సరే అని చెబుతుంది. ఇక కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇంటికి తిరిగొస్తారు. ఇక అందరూ భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోతుంటారు. అందరూ నిద్రిస్తూ ఉండగా రాత్రి సమయంలో హవీలా నిద్రలేచి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని ప్రార్థన చేస్తూ, ప్రభువా, పాస్టర్ గారు నన్ను సండే స్కూల్ నడపమని అన్నారు. అది కూడా ఒక రకమైన సేవే కదా ప్రభువా. కానీ నాకు సేవ చేసే అర్హతలు లేదని నేను భావిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం పూర్తిగా తెలియకుండా నేను ఎలా సేవ చేయగలను? పాస్టర్ గారేమో అలా చెప్తున్నారు. నేనేం చేయాలి ప్రభువా? నేనిలాంటి పరిస్థితుల్లో మీ మీద ఆధారపడి ఉన్నాను. నీవే నాకు మార్గాన్ని బోధించు నా తండ్రి అని కన్నీటి ప్రార్థన చేస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదువుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ప్రభువైన క్రీస్తు కాలాన్ని ఆపివేస్తాడు. కాలం అక్కడే ఆగిపోతుంది. హవీలా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటుంది. ఆమెకు నిద్ర, అలసట ఏమీ ఉండదు. ప్రభువైన క్రీస్తు ఆమెకు దానిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దాన్నంతా చూస్తున్న సాతాను ప్రభువైన క్రీస్తు దగ్గరకు వచ్చి, ఏమిటి ప్రభువా నీవు చేస్తున్నది? ఈ కుమార్తెకి నీ మార్గంలోవన్నీ బోధించుటకు మీరు కాలాన్ని ఆపివేశారా? మీకు న్యాయంగా అనిపించుకున్నదా? చూడు సాతానా, నా భక్తి మార్గాన్ని మిత్రులకి బోధించుట మంచిది. కావున ఆమెకు నేను బహుగా పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాను. అది కొంచెం సమయం పడుతుంది కాబట్టి కాలాన్ని ఆపాను. దీనివల్ల ఎవరికీ వచ్చిన నష్టం లేదు కదా. నాకుంది ప్రభువా, ఈ ప్రయాణాన్ని నేను ఇక్కడికే ఆపివేస్తాను. ఆమెను అనారోగ్య పాలు చేస్తాను, ఆమెను హింసిస్తాను అని అంటాడు సాతాను. ప్రభువైన క్రీస్తు నవ్వుతూ ఉండగా సాతాను కొన్ని ఈగలను, దోమలను పంపించి ఆమె యొక్క భక్తి ప్రయాణాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవి ఎంతగా బాధిస్తున్నా హవీలా మాత్రం పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ఆపకుండా అలాగే చదువుతూ ఉంటుంది. మరింత బాధ ఎక్కువ కావడంతో, ప్రభువా, సాతాను నన్ను శోధించుచున్నాడు ప్రభువా. నన్ను నీ పని చెయ్యనివ్వకుండా ఆపుచున్నాడు. మీరు నాతో సహాయం చేయండి నా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటుంది. చూసావా సాతానా, ఈ క్షణంలో కూడా ఆమె తన పట్టుదలని విడువక నాకే మొరపెట్టుకుంటుంది. ఇక నీవు నీ ప్రయత్నాన్ని ఆపాలి అని పలికిన పిమ్మట సాతాను ఏం మాట్లాడకుండా భయంతో అక్కనుండి మాయమైపోయెను. అక్కడున్న ఈగలు, దోమలు కనుమరుగైపోయెను. దానిని చూసి హవీలా సంతోషిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదవడం మొదలు పెడుతుంది. చాలా సమయం పూర్తయింది. ఆ తర్వాత ఆమె గొప్ప జ్ఞానాన్ని సంపాదించి, ప్రభువా, నాకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించి పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా తెలుసుకొనుటకు సహాయం చేశారు. నేను మీ మార్గాన్ని బోధిస్తాను ప్రభువా అంటూ ప్రార్థన చేస్తుందిక. ఇక అప్పుడే ప్రభువైన క్రీస్తు ఆమెకు ప్రత్యక్షమై నూనెను తీసుకుని, నా కుమార్తె, నేను నిన్ను నూనెతో తలంటుచున్నాను. నీవు నా మార్గాన్ని బోధించుటకు ఇప్పుడు నీవు పూర్తి అర్హురాలవి. నేను నిన్ను నా కుమార్తెగా అభిషేకిస్తున్నాను అని ఆమెను అభిషేకిస్తాడు. హవీలా ఎంతగానో సంతోషపడుతూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటుంది. అప్పుడొక్కసారిగా ప్రభువు అక్కడ్నుండి మాయమైపోతాడు. ఆమె కూడా నిద్రలోకి జారుకుంటుంది. ఇక అప్పుడే తెల్లవారిపోతుంది. హవీలా తండ్రి, తల్లి ఇద్దరు కూడా హవీలాని చూసి
ఎప్పుడు తెల్లవారక ముందు నిద్రలేచే పాప ఇంకా నిద్ర లేవలేదేంటి అని ఆమెని నిద్రలేపే ప్రయత్నం చేస్తారు. అప్పుడు హవీలా నిద్రలేచి, నాన్నా, ప్రభువైన క్రీస్తు నా దగ్గరికొచ్చారు, నన్ను నూనెతో అభిషేకించి వెళ్లారు అంటూ జరిగిన దానిని చెబుతుంది. దానిని విని తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. అదంతా వాళ్ళు దర్శనమని భావిస్తారు. నిజానికి అదంతా నిజంగా జరిగిందని అర్థం కాదు. ప్రభువైన క్రీస్తు జ్ఞానాన్ని ప్రసాదించారని, ఆయన అభిషేకించారని, ఆమె సండే స్కూల్ నడుపుటకు అర్హురాలని వాళ్ళు భావిస్తారు. ఆ తర్వాత ఆమె ఎంతో మందికి భక్తి జీవితాన్ని బోధిస్తూ సంతోషంగా ముందుకు సాగుతుంది. ప్రభువైన క్రీస్తు దానిని చూసి సంతోషిస్తూ అందరినీ దీవిస్తూ ఉంటాడు. ఆకలి తీర్చిన దేవుడు. కానాను ప్రజలందరూ కూడా కరువు కాటకాలలో అల్లాడుతూ ఉంటారు. ఆ దేశం మీదికి కరువు వచ్చెను అని ఎంతగానో రోధిస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఉండే మోషే ప్రభువుకి ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రభువా, నీవు చూస్తున్నావు, దేవుడివి, మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. కృప కలిగిన దేవుడివి నా తండ్రి, ఈ కరువుతో ప్రజలు మరణిస్తున్నారు, ప్రభువా కృప చూపించు అంటూ ప్రార్థన చేయిచూ ఉంటాడు. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారి మొరను విని అక్కడ ప్రత్యక్షమై వారికి బహుగా సమృద్ధిగా వర్షాన్ని కురిపించెను. దానిని గమనించి ఊరి ప్రజలు సంతోషంతో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంట వెయ్యాలని నిర్ణయించుకుంటారు. ఆ ప్రజలందరూ కూడా అలాగే చేస్తారు. అప్పుడు సాతాను పంటను నాశనం చేయుటకు అక్కడికొచ్చి, ఈ గ్రామ ప్రజలను శోధించుట నా వంతైనది. ప్రభువా, ఇక మీరేమి చేసినారు ఈ గ్రామాన్ని బాగుపరచలేరు అని నవ్వుచూ తన క్రియలను చేయించుచూ ఉండెను. అప్పుడు ప్రజలందరూ కూడా తీవ్ర దుఃఖముతో మునిగిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక ఎవరి ఇండ్లలో వాళ్ళు బాధపడుతూ ఉండెను. ఆ సమయంలో ప్రభువైన క్రీస్తు వారిని చూసి బహుగా దుఃఖించుచూ తండ్రికి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టెను. ఆ సమయంలో సాతాను అక్కడ ప్రత్యక్షమై, ప్రభువా, నీవు నన్ను దాటి ముందుకు వెళ్ళుట అసాధ్యం. ఆ గ్రామంలో ప్రజలను అందరినీ కూడా నాశనం చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇక వారి ప్రాణములు నా చేతిలో ఉన్నవే. సాతానా, అది ఎప్పటికీ జరగదు. నీ దినములు త్వరలోనే సమాప్తము చేసేదను అని పలికెను. సాతాను నవ్వుతూ అక్కడ్నుండి మాయమైపోయెను. అలా దినములు గడిచెను. ప్రజలందరూ కూడా బహు ఆకలితో ప్రభువును ప్రార్థించుచూ ఉండెను. ఆ సమయంలోనే ప్రభువు వారిని చూసి ఆకాశ ద్వారములు తెరిచి వారికి కావలసిన ఆహారాన్ని పంపించుచూ ఉండెను. అప్పుడు సాతాను ఆహారమును ప్రజల వద్దకు చేరనివ్వకుండా అడ్డుకుని వాటిని తొలగించి ఉండెను. సాతానా, నా ప్రజలు దుఃఖంతో మునిగి బహు ఆకలి మీద ఉన్నారు. నీవు అడ్డు తప్పుకో, వారికి చేరాల్సిన ఆహారం చేరనియు. దానికి సాతాను అడ్డు చెబుతూ ఆహారమును మాయం చేయుచుండెను. ఇక ప్రభువైన క్రీస్తు సాతానుని గద్దించెను. సాతాను భయంతోనే, ప్రభువా, నీవు నన్ను భయపెట్టినను, ఏమి చేసినను నేను ఆహారాన్ని చేరనివ్వను. నీ ప్రజలను నాశనం చేసేదను అంటూ అక్కడ్నుండి నవ్వుతూ మాయమైపోయెను. ఇక ప్రభువైన క్రీస్తు స్వయంగా తానే వారి వద్దకు రావాలని భావించి ముసలి వ్యక్తిగా మారి ఆ గ్రామానికొచ్చి అక్కడ ప్రజలతో ఈ విధంగా పలికెను. చూడండి జనులారా, మీరు ఆకలి కొనుచున్నారని యెహోవా తండ్రి నన్నిక్కడికి పంపించెను. నేను మీకోసం ఆహారం సిద్ధం చేస్తున్నాను. మీరు ఆకలి తీర్చుకోవటమే కాక ప్రభువు పేరిట ప్రార్థన చెయ్యండి, ఆయనను ఘనపరచండి. ఆ మాటలకు వాళ్ళు బహుగా సంతోషపడుతూ ప్రభువును ఏకరీతిగా ప్రార్థన చేయిచూ ఉండెను. వారందరి ప్రార్థన వలన ఆ గ్రామానికి ఒక కంచె కోటలాగా మారి ఉంటుంది. సాతాను ఆ గ్రామంలోకి ప్రవేశించడానికి అవకాశం లేక పెద్ద పెద్దగా కేకలు వేయిచూ ఉండెను. ప్రభువా, ఈ బలమైన ప్రార్థన కంచె నన్ను ఈ గ్రామానికి రానివ్వకుండా చేస్తున్నది. నీవు మహా అయితే ఈ ఒక్క దినమున వారి ఆకలి తీర్చలేవు. రేపు వారిని నేను అంతం చేసేదను అంటూ కేకలు వేయచూ బహుగా రోదిస్తూ కేకలు వేసెను. ఇక ఇదిలా ఉండగా ప్రభువు వారి అందరికీ కూడా యెహోవా తండ్రి గురించి చెప్పుచూ వంటను సిద్ధం చేయిచూ ఉండెను. కొంత సమయానికి
వంట సిద్ధమైన తరువాత ప్రభువైన క్రీస్తు వారికి దానిని వడ్డిస్తూ, మీరు దుఃఖ సముద్రంలో మునిగినప్పుడు కలిసికట్టుగా ప్రార్థన చెయ్యండి. మీ ప్రార్థన బలమైన కోటగా, కంచెగా మారి శత్రువుని జయిస్తుంది అంటూ వారికి చెబుతూనే వారికి భోజనం వడ్డిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా ఎంతో తృప్తిగా భోజనం చేసి తిరిగి ప్రభువైన క్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉండెను. అయ్యా, ప్రభువైన క్రీస్తు మిమ్మల్ని ఇక్కడికి పంపించారని చెప్పారు కదా. ఆయనకు మేము ఎప్పుడు మొరపెట్టుచూనే ఉన్నాం, ఇప్పుడు కూడా మొరపెడుతున్నాం. అందుకే మీరిక్కడి దాకా వచ్చున్నారు. ఈ గడ్డు దినాలు మాకు ఎప్పుడు తొలగిపోతాయి. మీరు ప్రభువుపై విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. ఇదంతా మీకు మంచే చేస్తుంది. అందుకు మోషే సరే అని పలికెను. ఇక తరువాత, నేను కొన్ని దినాలు ఇక్కడే ఉంటాను. మీ ఆకలి నేను తీర్చగలను. మీరు ప్రభువుపై విశ్వాసం ఉంచి ప్రార్థన చెయ్యండి. ఆకాశ ద్వారాన్ని తెరవమని చెప్పండి అని పలికిన వెంటనే వాళ్ళు సరే అని అంటారు. ఇక ఆ దినము నుండి వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేయొచ్చు. సాతాను ఆ గ్రామానికి చేరకుండా ప్రార్థన అను రక్షణ కవచం ఏర్పాటు చేసుకొనుచూ ఉంటారు. ఇక ప్రభువైన క్రీస్తు వారి ఆకల్ని తీరుస్తూ ఉండెను. అలా రోజులు గడుస్తూ ఉండెను. వాళ్ళందరూ కూడా ప్రభువుని ప్రార్థించుచు అలా వారు బహుదుఃఖముతో ప్రార్థన చేయుచు కీర్తనలను పాడుచూ ఉండే సమయంలో ఆకాశ ద్వారములు తెరవబడ్డాయి. బహుగా సమృద్ధిగా వర్షం కురిసెను. ఆశ్చర్యముగా వారు వేసిన పంట మళ్లీ చిగురించెను. దానినంతా చూసిన ప్రజలు సంతోషముతో కేకలు వేయుచూ ఉండెను. ఇక వాళ్ళందరూ కూడా ఇలా కీర్తనలు పాడుచూ ఉండెను. వర్షధారగా రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. ఈ నెలలో పంట లేదయ్యా, నా బ్రతుకులో శాంతి లేదయ్యా. వర్షధారగా రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ప్రభు అయిన క్రీస్తు తలుచుకుంటే ఏదైనా చేయను. ఎండిపోయిన భూమిని కూడా ఆయన చిగురింపు చేశాడు. తొలకరివానా, దీవెన కురిపించువానా, పరిశుద్ధాత్మవానా, ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరుచు సమృద్ధి చేయు తొలకరివానా, దీవెన కురిపించువానా. అదంతా చూసిన ప్రభువైన క్రీస్తు సంతోషపడుతూ ఉండగా, ప్రభువా, ప్రార్థన అనే రక్షణ కోటను కట్టి ప్రవేశించుటగా ఒక్క అవకాశం కూడా లేక చేసి ఉన్నావు కదా. ఈ గ్రామం కాకపోతే మరొక గ్రామంపై దాడి చేసేదను, నీ ప్రజలందరినీ కూడా నాశనం చేసేదను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయెను. ప్రభువైన క్రీస్తు ప్రజలతో ఈ విధంగా చెబుతూ, చూడండి జనులారా, మీరు దుఃఖంలో ఉన్నప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయటమే కాకుండా అందరూ కలిసి బలంగా ప్రార్థన చెయ్యండి. ఆ బలమైన ప్రార్థన ప్రభుపాదాల సన్నిధికి చేరి మిమ్మల్ని బలపరుస్తుంది. మీరు చేసిన ప్రార్థన కూడా మిమ్మల్ని బహుగా దీవిస్తుంది. ఇక మీరు సంతోషంగా ఉండండి. నేను మరొక గ్రామానికి వెళ్తాను. క్షేమంగా వెళ్ళండి. బహుశా ప్రభువు మరొక గ్రామానికి మిమ్మల్ని పంపుతున్నారు. వారు కూడా కష్టంలో ఉన్నారనుకుంటా. మేము అర్థం చేసుకోగలం. మీకు సహాయంగా ఎవరైనా రావాలని తలిస్తే మీరు చెప్పండి. మాలో ఎవరు మీతో సహాయంగా అయినా వస్తాం. మోషే, నీవు నాకు సహాయంగా వస్తావా అని అడిగిన వెంటనే, తప్పకుండా వస్తాను ప్రభువా అని అంటాడు. ఆ మాట వినగానే ప్రభువు ఆశ్చర్యపోయి, నీవు నన్ను ప్రభువాని ఎందుకు పిలుస్తున్నావు? ప్రభువైన క్రీస్తు ఉన్నారు కదా. నేను కేవలం మీలాగా సామాన్య వ్యక్తిని. ఆ మాటలకు మోషే, ప్రభువా, మీరు ఎలా వచ్చి ఉన్నారో మాకు తెలీదా? మేము మీ కుమారులము. నీవు మాకు తండ్రి అయ్యున్నావు. దయచేసి మా అందరికీ మీ ముఖ దర్శనం చూపించండి ప్రభువా అని పలికిన వెంటనే ప్రభువైన క్రీస్తు తన ముఖదర్శనం అందరికీ కలిగేలా చేసెను. వాళ్ళందరూ ప్రభువైన క్రీస్తుని చూసి, ప్రభువా, మా కొరకు నీవు స్వయంగా వచ్చి ఉన్నావా? మాకు చాలా సంతోషంగా ఉన్నది. నీవు మా అందరికీ రక్షణ దుర్గమై ఉన్నావు. చాలు ప్రభువా, చాలు అని ఆనంద బాష్పాలు కురిపించిన చూడండి, సాధన చేయించటం
ఒకే ఒక్క ఆయుధం బలమైన ప్రార్థనే మనకి మేలు చేస్తుంది. కలిసికట్టుగా ప్రార్థన చేస్తే సైతాను మీ జోలికి రాడు. కష్టకాలంలో మీకు ప్రార్థనని మాత్రం విడవకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి వారిని దీవించి అక్కడి నుండి ప్రభువు మాయమైపోయెను. ఇక వారు సంతోషంతో ఉంటారు. ఇది ఇలా ఉండగా మరొక గ్రామంలో సాతాను తన యొక్క క్రియలు చేస్తూ ఉండగా అక్కడ ప్రజలు బహుగా రోదన పెడుతూ ప్రభువుని ప్రార్థించుచూ ఉండెను. అప్పుడు ప్రభువు సాతాను దగ్గర ప్రత్యక్షమై, సాతానా, ఇక మీదట నీవు ఎవరిని ఏమీ చేయలేవు. బలమైన కట్టడము ప్రార్థన వారికి ఉన్నది. నీవు నీ ప్రయత్నాలు విరమించి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను శపిస్తాను. సాతాను పెద్దగా నవ్వుతూ ఉండెను. అప్పుడు ప్రభువైన క్రీస్తు, నేను నిన్ను శపించెదను. నీవు కాలు లేక నీ దినములు నేల మీద పాకుతూ ఉంటావు. మన్ను తిని బ్రతికెదవు. నీవు నా బిడ్డల్ని కాటువేస్తే నిన్ను తలపై కొట్టి చంపుతారు అంటూ పాము రూపంలోకి మారమని శపించెను. ప్రభు అలా పలికిన వెంటనే సాతాను పాము రూపంలోకి మారి అక్కడి నుండి వెళ్ళిపోయెను. ఇక ప్రభువైన క్రీస్తు ఆకాశ ద్వారంలో కనిపించి వారికి సమృద్ధిగా కావలసిన వర్షాన్ని కురిపించిన పిమ్మట వాళ్ళందరూ బహుగా సంతోషంతో కేకలు వేయిచూ ఉండెను. ఆ తర్వాత ప్రభువైన క్రీస్తు వారిని దీవించి అక్కడి నుండి తన యొక్క ఆకాశ రాజ్యానికి తిరిగి వెళ్ళెను. మనకి కష్టం వచ్చిన సమయంలో ప్రభువుకి బలమైన ప్రార్థన చేయుచు సాతానుని జయించగలగాలి. అలాంటి బలమైన ప్రార్థనను దయచేయమని ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ నామంలో మనం అడిగెదము. పరిశుద్ధ నామంలో మనం అడిగిన ఎడల అది మనకి లభించునుగాక. ఆమెన్. ప్రభువైన క్రీస్తు మనల్ని దీవించునుగాక. ఆమెన్. మన కుటుంబాలని భద్రపరచునుగాక. ఆమెన్. మనల్ని అభివృద్ధి పరచునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.